కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలు బైకులు కార్లు భలేగా నడిపేస్తారనో గొప్పలు చెప్పేసుకుంటారండి. కనీసం మైనార్టీ తీరకుండానే డ్రైవింగ్ చేయడానికి బళ్ళు ఇచ్చేస్తారండి. అట్టాంటోళ్ళని చూసేస్తుంటే మా సెట్ట సిరాకేసేస్తండి నాకు మాత్రం. నాకు కూడా అంతేనమ్మాయి. అసలు ఇట్లాంటి విషయాల్లో పేరెంట్స్ మీద యాక్షన్ తీసేసుకోవాలి. స్కూల్ పిల్లలకు కూడా స్కూటర్లు ఇచ్చి ఎంకరేజ్ చేసేస్తుంటే నాకెక్కడో మండిపోద్ది అబ్బాయి. పోన్లే అమ్మాయి, నువ్వు మరీ అంత మనసుకు తీసేసుకో మాకు, ఆ తర్వాత ఇబ్బంది అయిపోద్ది. కాకపోతే నేను ఇప్పుడు చూపించబోయే దాంట్లో పేరెంట్స్ తప్పులేదనుకో, కానీ అసలు పిల్లలు ఏం చేసేస్తున్నారో కూడా కూసంత అబ్జర్వేషన్ చేయాలండి. లేకపోతే ఇదిగోండి ఈ నోయిడాలో జరిగినట్టే అదిరిపోద్ది. ఆ తర్వాత ఎంత బాధపడిపోయినా అసలు లాభమే ఉండదండి. హాయ్. రీల్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే బిల్డప్లు లేకుండా ఇంట్లో కూర్చొని డాన్సులు వేసుకొని చేసుకోవచ్చు. కానీ ఇలా రోడ్డెక్కి రచ్చ చేస్తే ఇబ్బందులు తప్పవు కదా. ఢిల్లీ సమీపంలోని నోయిడా నగరంలో ఇలాంటిదే జరిగింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. మహీంద్రా థార్ కార్ను రెంట్కు తీసుకున్న ఢిల్లీకి చెందిన ఓ బాలుడు నగర రోడ్లపై బీభత్సాన్ని సృష్టించాడు. డ్రైవ్ చేస్తున్న సమయంలో కారు కంట్రోల్ కాలేదు. దాంతో అడ్డొచ్చిన వాహనాలు గుద్దుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడగా కొన్ని వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. లోకల్గా ఉన్నవారు పోలీసులకు చెప్పారు. వారొచ్చి ఆ కుర్రాన్ని అదుపులోకి తీసుకున్నారు. నోయిడాలోని సెక్టర్ 24లో ఈ ప్రమాదం జరిగింది. మహీంద్రా థార్ కార్కు యూత్లో బాగా ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆ కుర్రాడు దానిని రెంట్కు తీసుకుని రీల్స్ చేయాలనుకున్నాడు. తన ఫ్రెండ్స్తో కలిసి ఇంట్లో వాళ్లకు తెలియకుండా కార్ రెంటల్స్ షోరూంకు వెళ్లాడు. అక్కడ ఓ మహీంద్రా థార్ ఎస్యూవీని రెంట్కు తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి మరో ఫ్రెండ్ని కలిసేందుకు బయలుదేరారు. కార్ డ్రైవ్ చేస్తున్న కుర్రాడికి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు దారిలో కనిపించారు. అంతే, అతడిలో కంగారు మొదలైంది. పేరెంట్స్కు దొరికిపోతే దబిడిదిబిడే అన్న భయంతో డ్రైవింగ్లో కంట్రోల్ తప్పాడు. కంగారు పడిపోయిన బాలుడు ఇష్టానుసారంగా డ్రైవ్ చేయడంతో అడ్డొచ్చిన వాహనాలు అన్నింటినీ గుద్దుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడగా చాలా వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. కారులో ఉన్న ఇద్దరు కుర్రాళ్లకు మాత్రం పెద్దగా గాయాలు కాలేదు. దీంతో వారు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ లోకల్గా ఉన్నోళ్లు వారి వెంటపడి పట్టుకున్నారు. తర్వాత గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పోలీసులకు విషయాన్ని చెప్పారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ ఇద్దరు అబ్బాయిలను అదుపులోకి తీసుకుని కేసు పెట్టారు. ఆ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. ముందు మైనర్లకు కారు రెంట్కిచ్చిన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.